హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ డిష్ సీ ఫుడ్ అండి. పీతలు దాంతోపాటు రొయ్యలు కాంబినేషన్ చేసి ఒక డిష్ తయారు చేస్తాను. చాలామంది అనుకోవచ్చు పీతలు వేరు రొయ్యలు వేరు అని. రెండు ఒకే ఫ్లేవర్ ఉంటాయి, పీతలు కానీ రొయ్యలు కానీ. రెండు కలిపి మనం ఫ్రై చేయొచ్చు, లేదంటే కర్రీ చేయొచ్చు. అది చూపిస్తాను. ఈ పీతలు మొత్తం అయితే నేను 250 తీసుకున్నానండి. మన ఇంగ్లీష్లో అయితే క్రాబ్స్ అంటారు. గుడ్డు పెట్టినవండి, చాలా టేస్ట్గా ఉంటాయి. టోటల్గా 250కి ఒక 20 పీతలని ఇచ్చారన్నమాట. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి పీతలు అనేవి. తర్వాత హీట్ కూడా బాడీకి. చూసారు కదా, ఇందులో గుడ్లు ఉన్నాయి అంటే ఇది టేస్ట్ బాగుంటుంది. దీంతో పాటు రొయ్యలు అండి, ఆల్రెడీ నా దగ్గర ముందే ఉన్నాయి రొయ్యలు. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టినానండి. పీతలు తెచ్చుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి కడిగేసి బాగా వాష్ చేయాలి, దానివల్ల ఉండే స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు నేను ఉప్పు, మసాలా, కారం, తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తాను. తర్వాత ఫిష్ మసాలా కూడా కలిపేసి పెట్టేసుకుందామండి ఒక అరగంట. యాక్చువల్లీ పీతల్ని పులుసు వండుతారు, నేను ఫ్రై చేస్తాను అన్నమాట టైట్ గ్రేవీతో. చూసే విధంగా మసాలా పడితే అందులో ఉప్పు, కారం, మసాలా బాగా వెళ్తుంది. ఈ కుకింగ్కి అయితే చాలా టైం పడుతుందండి. ఆల్మోస్ట్ మీకు మా అంటే 15 నిమిషాలు 10 నిమిషాలు కుకింగ్ అయిపోద్ది అన్నమాట. నేను చేపలకి ఇటువంటి ఏమైనా సరే అయితే మస్టర్డ్ ఆయిల్ వాడతాను, వాడ్చింది. చిన్న ఉప్పు వేస్తే అందులో ఉండే సెంట్ ఉంటుంది కదా, పోద్ది బయటికి. ఉల్లిపాయలు కూడా మనకి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. మసాలా కారం వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడకపోతే చూడవచ్చు. మొత్తం టోటల్ 11 ఐటమ్స్ కలిపి మీకు మసాలా మిర్చి చేస్తామన్నమాట. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వేసుకున్న తర్వాత బాగా కలిపి కొంచెం మూత పెట్టుకుందామండి. టమాటా వేసి ఇది గుజ్జు బాగా తయారైన తర్వాత అప్పుడు మనం రొయ్యల్ని, పీతల్ని రెండు కలిపి ఇందులో షిఫ్ట్ చేద్దాం. నేను ఒక 5 మినిట్స్ పెట్టానండి. చూడవచ్చు మగ్గిపోయి మొత్తం ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది, టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్నాం కదండి 1 అవర్ అయింది. ఈ పీతలు రొయ్యలు అనేవి ఇందులో యాడ్ చేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మనం 2-3 సార్లు తిప్పితే ఇది ఫ్రై అయిపోతాయండి. ఇది మసాలా పేస్టు, కొబ్బరి, గసగసాలు, జీలకర్ర, ధనియాల పొడి, తర్వాత ఇలాచి, లవంగి, యాలకి, దాల్చిన ఇవన్నీ మొత్తం కలిపి చేసిన పేస్ట్ అనమాట. ఇది నాకు 10 days 1 week వస్తుందండి. వేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే పేస్ట్ దానికి పట్టాలి కదా. బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టి డ్రై చేసేద్దాం. ఇందులో కొంచెం చింతపండు వేసి మనం పులుసు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రైలా చేస్తామండి ఈరోజు. అన్ని ముక్కలు ములిగేటట్టు ఒకసారి చూసుకోవాలి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒకసారి మనం ఉప్పు, కారం కూడా లాస్ట్లో ఫైనల్గా చెక్ చేద్దాం. చూసారు కదా, మొత్తం డ్రై అయిపోయిందండి. ఇది మనం ఏమైనా రసం పెట్టుకొని, లేదా ఇంట్లో పప్పు, కర్రీ ఏదో ఉంటే దాంతోపాటు ఈ ఫ్రై, ఈ గుజ్జు రసంతో చాలా బాగుంటుందండి. ఈ రెండు మిక్స్ చేసి చాలామంది డౌట్ ఉంటుంది, వండొచ్చా వండకూడదని. వండొచ్చు, సేమ్ రెండు ఒకే టేస్ట్వి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.